హలో గైస్, ఈరోజు మన టీమిండియా మేనేజ్మెంట్ ఎందుకు పుజారా, రహానే లాంటి బ్యాట్స్మెన్ ని పక్కన పెడుతుంది? నిజంగా వాళ్ళు ఫామ్ కోల్పోయారా లేదా కావాలని పక్కన పెడుతున్నారా? అలాగే మనం ఇలా టెస్ట్ మ్యాచెస్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ నేను చేయాలన్నా మీరు చూడాలన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ మనం పుజారా రీసెంట్ ఫామ్ అండ్ పాస్ట్ ఫామ్ చూద్దాం. ప్రెసెంట్ పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో లాస్ట్ 10 మ్యాచెస్ లో 770 రన్స్ స్కోర్ చేశాడు. 770 రన్స్ అంటే నాట్ బ్యాడ్, చాలా బెటర్. ఫస్ట్ క్లాస్ కాబట్టి యావరేజ్ అనుకో. అయినా సరే ఫామ్ అయితే కోల్పోలేదు. నెక్స్ట్ ఇండియాకి తన కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఇండియాకి లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే 590. ఇదైతే కొద్దిగా ఫామ్ లో లేడని చెప్ప 10 మ్యాచెస్ లో నియర్లీ 18 ఇన్నింగ్స్ లో 590 రన్స్ అంటే కొద్దిగా తక్కువ. కానీ ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే టెస్ట్ మ్యాచ్ లో డ్రా ఆప్షన్ కూడా ఉంటది. ఓడిపోవడం కన్నా డ్రా చేయడం బెటర్. ఎందుకంటే డ్రా చేస్తే కనీసం 4 పాయింట్స్ అయినా వస్తాయి. ఈ విషయం ఎందుకు చదువుతున్నా అంటే రన్స్ తక్కువ స్కోర్ చేసినా సరే బాల్స్ అయితే ఎక్కువ ఆడాడు. తను స్కోర్ చేసిన రన్స్ కన్నా ఆడిన బాల్స్ చాలా ఎక్కువ. స్కోర్ బోర్డ్ స్క్రీన్ మీద చూడొచ్చు. డబల్ లేదా 3 టైమ్స్ ఎక్కువ బాల్స్ ఆడాడు. ఇలాంటి స్టేబుల్ ఇన్నింగ్స్ లేకనే మనం న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా మీద ప్రెజెంట్ ఓడిపోతున్నాం. ఇలాంటి ప్లేయర్స్ ఒక్కళ్ళున్నా సరే సింగిల్ డేలో ఆల్అౌట్ అవ్వకుండా ఉంటాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చాలా ప్రౌడ్గా చెప్పుకునే గబ్బా టెస్ట్లో కూడా పుజారా ఆస్ట్రేలియా వాళ్ళ డేంజరస్ బౌలింగ్ ని ఫేస్ చేశాడు. 211 బాల్స్ కి 56 రన్స్ కొట్టాడు. ఇక్కడ ఇలాంటి ఇన్నింగ్స్ బిల్డ్ చేయకపోతే మనం ఆల్అౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పుజారా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పను. ఫామ్లో లేడు, కొద్దిగా ఫామ్ తగ్గింది. కానీ టీంలో నుంచి తీసేసి కనీసం ఎక్స్ట్రా ప్లేయర్గా కూడా తీసుకున్నంత దారుణమైన స్టేజ్లో అయితే లేడు. ప్రజెంట్ మన టీంలో ఉన్న వాళ్ళకన్నా చాలా బెటర్. పుజారా రీసెంట్ ఫామ్ అండ్ పాస్ట్లో ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసిన ఫామ్ చూస్తే మరీ అంత వర్స్ట్ అయితే లేదు. 2021 నుంచి అవే టెస్టుల్లో కనీసం 40+ ఒక్క ఇన్నింగ్స్లో కూడా స్కోర్ చేయని ప్లేయర్ని మనం ప్రతి మ్యాచ్ తీసుకుంటున్నాం. అలాంటి వాళ్ళకన్నా పుజారా చాలా బెటర్. నెక్స్ట్ అజింకా రహానే. రహానే రీసెంట్గా టెస్ట్ మ్యాచెస్ అయితే ఏం ఆడలేదు, కానీ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ ఆడాడు. సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో అయితే కుమ్మేశాడు. 6 మ్యాచెస్లో 432 రన్స్ చేశాడు. అది కూడా 169.41 స్ట్రైక్ రేట్. స్పెషల్లీ క్వార్టర్ ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ అయితే సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించాడు. నెక్స్ట్ ఇండియాకి ఆడిన లాస్ట్ 10 మ్యాచెస్ చూస్తే కొద్దిగా డిసప్పాయింట్ చేశాడు. లాస్ట్ 10 మ్యాచెస్లో జస్ట్ 425 రన్స్ స్కోర్ చేశాడు. జస్ట్ ఒక 3 ఇన్నింగ్స్ తప్ప ఇంకెక్కడ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేదు. బట్ రెహానేలో నచ్చిన విషయం, మన లాస్ట్ టైం WTC ఫైనల్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్నింగ్స్లో 89 రన్స్, ఇంకో ఇన్నింగ్స్లో 46 రన్స్ చేశాడు. మిగతా వాళ్ళు ఇలా ఆడలేదు. ఏదో ఒక్క ఇన్నింగ్స్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు అంతే. ఇలా 2 ఇన్నింగ్స్లో స్కోర్ చేసిన ప్లేయర్స్ అయితే ఎవరూ లేదు. లాస్ట్ WTC ఫైనల్నే కాదు, న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫైనల్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 49 రన్స్ స్కోర్ చేశాడు. తనే టాప్ స్కోరర్. 2 WTC ఫైనల్ మ్యాచెస్లో కూడా తనే టాప్ రన్స్ స్కోర్ చేశాడు. మన వాళ్ళు కొద్దిగా స్పెషల్ ఫోకస్ పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చుంటే ఫామ్లోకి వచ్చేవాడేమో, లేదా కనీసం క్రూషియల్ మ్యాచెస్లో అయినా తీసుకోవాల్సింది. ఎందుకంటే పాస్ట్లో ఇండియాకి ప్రజెంట్ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో కూడా నాకౌట్ మ్యాచెస్లో బాగా ఆడాడు. వీళ్ళిద్దరినీ కూడా WTC తర్వాతలే పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు. నాట్ ఓన్లీ పుజారా, రహానే కాదు, శార్దుల్ ఠాకూర్, మన తెలుగు ప్లేయర్ అయిన హనుమ విహారీ, ఇలా చాలామంది ప్లేయర్స్ని పక్కన పెడుతున్నారు. పక్కన పెట్టినా సరే వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్స్ని తీసుకుని వస్తే బెటర్. మ్యాచెస్ గెలిస్తే ఓకే, బట్ ఇంకా వర్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. ఎనీవే, మన మెయిన్ మోటో ఒక సర్టెన్ ప్లేయర్ టీంలో ఉండడం కాదు, మంచిగా గేమ్ ఆడి టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవటం. దీనికి అన్నిటికీ రీజన్ టెస్ట్ మైండ్ సెట్ మన ప్లేయర్స్లో లేకపోవటం. టీం మొత్తం ఒకే ప్లేయర్ మీద డిపెండ్ అవటం. బౌలింగ్లో ప్రతి మ్యాచ్ బుమ్రా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. బ్యాటింగ్లో కూడా ఏ ప్లేయర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. న్యూజిలాండ్ సిరీస్ అండ్ ప్రెజెంట్ ఆస్ట్రేలియా సిరీస్లో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ రెండూ కూడా డిసప్పాయింట్ చేశారు. ఏదో ఒక ఇన్నింగ్స్ లేదా 2 ఇన్నింగ్స్లో బాగా ఆడుతున్నారు, మళ్ళీ ఎప్పటిలాగే రిపీట్. తక్కువ స్కోర్ చేయడం, బుమ్రా మీద హోప్స్ పెట్టుకోవటం. టీజేటీ స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. మొత్తం బౌలింగ్ యూనిట్ బుమ్రా మీద డిపెండ్ అవుతుంది. ఇంతకు ముందు బాగా పర్ఫామ్ చేసి ఇప్పుడు చేయట్లేదంటే కోచ్ తప్పు ఏమైనా ఉందా, లేదా కెప్టెన్ తప్పు ఉందా, లేదా మన ప్లేయర్సే అశ్రద్ధ చేస్తున్నారా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కోచ్ అండ్ కెప్టెన్ రీజన్స్ అని చాలా మంది అంటున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కెప్టెన్ కన్నా కోచ్ మైండ్ సెట్ మారాలనిపిస్తుంది. మనం ఓడిపోయిన సిరీస్ అండ్ మ్యాచెస్ అన్ని గంభీర్ కోచ్కి వచ్చినాకే. అంతేకాదు ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. మనం దీనికి ముందు అన్ని చిన్న టీమ్స్తో ఆడాం, ఎందుకే మన బలహీనత బయటికి కనిపించలేదు. ఇప్పుడు మన కాంపిటీషన్స్ అయిన న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాతో ఆడుతున్నాం, అందుకే మన బలహీనత మనకు బయటికి కనిపిస్తుంది. ఒకవేళ కెప్టెన్ తప్పు లేదా ప్లేయర్స్ తప్పు ఉంటే మనం పాత కోచ్ ఉన్నప్పుడు కూడా ఇలానే ఆడాలి కదా. అంతకుముందు బాగానే ఆడాం అండ్ కోచ్ ఒక్కడనే బ్లేమ్ చేయకూడదు.
తప్పు ఎవరిదైనా సరే మన వాళ్ళకి టెస్ట్ ఛాంపియన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఆ లోపు తప్పు తెలుసుకొని కప్పు కొడితే అదే హ్యాపీ. మన వాళ్ళు టెస్ట్‌లో ఈ స్టేజ్‌కి రావడానికి ఏం రీజన్స్ ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.